హెల్లో మామస్ ఆ స్టార్ హీరో జోడిగా శంకర్ కూతురు టాలీవుడ్లో అమ్మడి జోరు అస్సలు తగ్గట్లేదుగా. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఇన్నాళ్ళు తమిళ్లో వరుస హిట్స్ అందుకున్న డైరెక్టర్ శంకర్ కూతురు ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో సత్తా చాటేందుకు రెడీ అయింది. ఆమె నటించిన తొలి తెలుగు సినిమా భైరవం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ శంకర్ కూతురుగా సినీ రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అదితి శంకర్. నటిగానే కాకుండా సింగర్గాను రాణిస్తుంది. తమిళ్లో వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీద ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం భైరవం. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్లు హీరోగా నటించారు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా మే 30న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో మరోసారి నటిగా ప్రశంసలు అందుకుంది. దీంతో ఇప్పుడు తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకున్నట్లు సమాచారం. తాజాగా అదితికి మరో క్రేజీ ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. మాస్ మహారాజా రవితేజ సరసన అదితి శంకర్ ఛాన్స్ కొట్టేసినట్లు టాక్. రవితేజ హీరోగా డైరెక్టర్ కిషోర్ తిరుమల ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాస్ జాతర చిత్రంలో నటిస్తున్న రవితేజ ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే కిషోర్ తిరుమల మూవీ స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీలో రవితేజ సరసన అదితి శంకర్ కనిపించనుందని సమాచారం. ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ కోసం కేతికా శర్మ, మమితా బైజు, కైందు లోహర్ పేర్లు వినిపించాయి. ఇక ఇప్పుడు అదితి శంకర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ మూవీలో రవితేజ జోడిగా అమ్మడి పేరు దాదాపు ఖరారైందని టాక్. దీంతో తొలి చిత్రం హిట్ తర్వాత వెంటనే స్టార్ హీరో ఛాన్స్